హలో ఎవ్రీవన్, డిస్కవర్ యువర్ ప్రాపర్టీ తిరుపతి ఛానల్కి స్వాగతం. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజెంట్ మనమున్న లొకేషన్ చూసుకుంటే తిరుపతిలో ఉన్న కాటన్విల్కి వెళ్ళే రోడ్డు మార్గంలో మనం ఉన్నాము. ఈ కాటన్విల్కి వెళ్ళే రోడ్డు మార్గంలో వస్తున్న గొల్లవైనగుంట ఏరియాలో G+2 హౌస్ అనేది సేల్ కలుగుంది. మీరు చూస్తున్న ఈ మెయిన్ రోడ్ నుండి అతి తక్కువ సమయంలోనే హౌస్ దగ్గరకు అనేది మనం చేరుకోవచ్చు. మనం చూస్తున్న ఈ హౌస్ అనేది సేల్ కలుగున్న హౌస్ అండి. G+2 హౌస్ అనేది మనం చూస్తున్నాం. ఈ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్న బ్యూటిఫుల్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హౌస్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే స్పేసియస్ పార్కింగ్ ఏరియా అనేది కలుగుందండి. ఇండివిజువల్ బోర్వెల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ ఏరియాలో వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా తక్కువ ఫీట్లోనే వాటర్ అనేది ఫ్లో అయ్యాయి. కార్ పార్కింగ్ ఏరియా డిజైన్ చూసుకుంటే POP వర్క్తో మంచి డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అనేది 1 BHK హౌస్ అనేది కలుగుందండి. హౌస్ ఫ్రంట్ కారిడార్ చూసుకున్న మనకి స్పేసియస్ కారిడార్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ డోర్ అనేది సేఫ్టీ గేట్తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మెయిన్ డోర్ చూసుకుంటే మనకి టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేశారు. హాల్ ఎంటర్ అవుతానే మనము కొంచెం స్పేసెస్ హాల్ అనేది మనం చూస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో అనేది POP వర్క్, వుడ్ వర్క్తో మంచి డిజైన్ అనేది కలుగుంది. టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ చూసుకున్నా చాలా బ్యూటిఫుల్గా అనేది వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఈ టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ అనేది కిచెన్ రూమ్ చూసుకున్నా మనకి వుడ్ వర్క్తో మంచి డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా కొంచెం స్పేసియస్ కిచెన్ రూమ్ అనేది మనం చూస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ అనేది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనేది కలుగుందండి. మనం చూస్తున్న ఈ హౌస్ అనేది సింగిల్ బెడ్రూమ్ మాత్రమే వస్తుంది. ఈ సింగిల్ బెడ్రూమ్లో చూసుకున్న మనకి వుడ్ వర్క్, POP వర్క్, ఒక అటాచ్డ్ వాష్రూమ్తో పాటు కొంచెం స్పేషియస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాం. బ్యూటిఫుల్గా అనేది కలుగుందండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అనేది. నెక్స్ట్ చూడబోతున్నాం ఫస్ట్ ఫ్లోర్ ఉన్న హౌస్ అనేది మనం చూడబోతున్నామండి. మనకి కామన్ వాష్రూమ్ కూడా ఒకటి కలుగుందండి. స్టెప్స్ చూసుకున్న కొంచెం స్పేసెస్ స్టెప్స్ అనేది వీళ్ళు డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్కి అనేది మనం రీచ్ అయ్యామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ చూసుకున్న సేఫ్టీ గేట్తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మెయిన్ డోర్ అనేది. అదే కాకుండా టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేశారు. హాల్ ఎంటర్ అవుతానే మనం కొంచెం స్పేసెస్ హాల్ అనేది మనం చూస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ అనేది మనకి చాలా స్పేసెస్ హాల్ అనేది కలుగుంది. బ్యూటిఫుల్గా అనేది చూస్తున్నామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనేది డిజైన్ చేశారు ఈ ఫస్ట్ ఫ్లోర్ హౌస్ అనేది. వుడ్ వర్క్, ఇంటీరియర్ వర్క్, POP వర్క్ అనేది డిజైన్ అనేది చాలా బాగుందండి వీళ్ళు డిజైన్ చేసిన ఐడియా ప్రకారం. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ చూసుకున్న సేమ్గానే కలుగుంటుంది. వెంటిలేషన్కి విండోస్ అనేది మోర్ విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ రూమ్ చూసుకున్న స్పేసెస్ కిచెన్ రూమ్ అనేది కలుగుందండి. ఈ కిచెన్ రూమ్లో కూడా మనకి వుడ్ వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనేది డిజైన్ చేశారు. యూటిలిటీ రూమ్ కూడా కలుగుందండి. గ్రౌండ్ ఫ్లోర్ అనేది చూసుకుంటే మనకి 1 BHK వస్తుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ చూసుకుంటే 2 BHK హౌసెస్ అనేటివి కలుగున్నాయండి. రెడీ టు మూవ్ ఆన్ అనేది ఈ హౌస్లో అనేది మనం చేరిపోవచ్చు. మెయిన్ రోడ్ నుండి ఈ హౌస్ దగ్గరికి 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనం చేరవచ్చు. టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ చూసుకున్న బ్యూటిఫుల్ లుక్ అనేది కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది స్పేసెస్ మాస్టర్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారు. వుడ్ వర్క్, ఇంటీరియర్ వర్క్, POP వర్క్తో మంచి డిజైన్గా ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా బాల్కనీ కూడా కలుగుందండి. అటాచ్డ్ వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
వాష్రూమ్ చూసుకున్నా మనకి మోడర్న్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్కి యూజ్ చేసింది మొత్తం కూడా గ్రానైట్ అనేది యూజ్ చేశారండి. పార్కింగ్ ఏరియా ఒకటే టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ బెడ్రూమ్ చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఎలా అయితే ఉందో సెకండ్ బెడ్రూమ్ కూడా అంతే స్పేసియస్గా కలుగుందండి. వుడ్ వర్క్ పిఓపి వర్క్తో మంచి డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా అటాచ్డ్ వాష్రూమ్ కూడా కలుగుందండి. వాష్రూమ్ చూసుకున్న మనకి మోడర్న్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఫేసింగ్ అనేది సౌత్ ఫేసింగ్తో వస్తుందండి. ఎంట్రన్స్ అనేది నార్త్ ఎంట్రన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మెజర్మెంట్ చూసుకుంటే 25కి 60తో మంచి స్క్వేర్గా ఉండి 25 అనేది విడ్త్ ఉంటే 60 అనేది లెంత్తో వస్తుంది. టోటల్ అంకణం చూసుకుంటే 42 అంకణంస్ కలిగిన హౌస్ అనేది మనం చూస్తున్నాం. ఈ హౌస్కి అనేది తుడా ఫైనల్ అప్రూవల్ కూడా కలుగుంది. మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చి G+2 హౌస్ అనేది మనం చూస్తున్నామండి. ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే 2,20,00,000 చెప్తున్నారండి. మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు. లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. లోన్ కావాల్సిన వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. విజిట్ రావాలనుకున్న వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న 8555926756కి కాల్ చేయండి. అదే కాకుండా 6300028667 కూడా కాల్ చేయండి. మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకుంటే డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.